చిన్నపిల్లలు మృతి చెందడం కుటుంబానికి తీరని లోటు. సంక్రాంతి సంబరాలలో ఈ విషాదం బాధాకరం. బీచ్లో కలంతై మృతి చెందిన మృతదేహాలను సందర్శించిన కోవూరు ఎమ్మెల్యే. దేశమంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోల్నాయుడు చెరువు గ్రామ గిరిజన పిల్లలు మృతి చెందడం బాధాకరమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం విద్యార్థుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అన్న చెల్లెళ్లు చనిపోవటం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. పల్లూరు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న వీరు ఈత సరదాకి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారన్నారు. విద్యార్థులను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అన్ని విధాల అండగా ఉంటామని కోవూరు ఎమ్మెల్యే తెలిపారు. మృతుల కుటుంబాలు ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. దగ్గరలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నిజంగా చాలా విచారించదగ్గ విషయం. ఇక్కడ ఇసుకపాలెం దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఈ ఇసుకపాలెంలో ఉన్న పిల్లలు ఇద్దరు, నాగరాజు వాళ్ళ పాప బాబు ఇద్దరు అక్కడ అల్లూరి ఇసుకపల్లికి సెలవులకని వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు అన్న చెల్లెలు ఇద్దరు నలుగురు వెళ్ళారు. ఒక ఇద్దరు అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఇసుకపాలెం పోల్నాడు చెరువు ఎస్టీ కాలనీకి సంబంధించిన పిల్లలు. సో అయినా కూడా వాళ్ళు గురుకుల పాఠశాలలో 9th క్లాసు 10th క్లాసు చదువుకుంటా బాగా చదువుకుంటున్న పిల్లలు ఇద్దరు ఈరోజు అన్న చెల్లెలు ఇద్దరు చనిపోవడం చాలా విషాదకరం. ఆ కుటుంబానికి మనం ఏం చేసినా కూడా పిల్లల్ని పోగొట్టుకున్న నాగరాజుకి మనం ఆయన బాధను తీర్చలేం. అయినా కూడా మేమంతా ఉన్నాం అన్న, ధైర్యంగా ఉండండి. అందరికీ నిన్నటి దినమున ఇప్పుడు జరగనాయన సంఘటనటువంటి ఇసుకపల్లి గ్రామంలో వీళ్ళ బంధువుల నిమిత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇసుకపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళు మొత్తం 6 మంది పోయారు. 6 మందిలో 4 ఆడ ఇబ్బంది జరగడం జరిగింది. తెలిసిన వెంటనే మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళాము. తెలిసిన వెంటనే మీరు ఎప్పుడైనా కానీ ఆ బాడీలన్నీ కూడా మీరు దగ్గరుండి వాటన్నిటిని హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే మొత్తం అక్కడ ఉండి మీకు ఇంకేదైనా కావాల్సి ఉంటే కూడా మనం కూడా మన ఆఫీస్ నుంచి కూడా మీకు అందుబాటులో అందరూ ఉంటారు. మీరు రాత్రి 12 అయినా 1 గంట అయినా కూడా మీరు అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. అలాగే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ వాళ్ళ ఎవరెవరు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేసి సహకరించినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.